హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో చూపించిన పింక్ టాప్ కి కఫ్ డిజైన్ వేశాను కదా, ఆ డిజైన్ ఎలా స్టిచ్ చేశానో ఈ రోజు వీడియోలో చూపిస్తున్నాను. మనం కట్ చేసిన హ్యాండ్ లూజ్ కి సరిపోయేలా క్యాన్వాస్ పేపర్ తీసుకొని 2 ఇంచెస్ వెడల్పు ఉండేలా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన క్యాన్వాస్ పేపర్ ని క్లాత్ పై ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కి కట్ చేసిన లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు జాయింట్ చేసిన తర్వాత ఆ హ్యాండ్ పీస్ కి రివర్స్ వైపు నుంచి మనం స్టిక్ చేసిన క్యాన్వాస్ పేపర్ పట్టి పెట్టి పావించు గ్యాప్ తో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ చివరి వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత పక్కన ఉన్న వేస్ట్ క్లాత్ ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పట్టీని చూపిస్తున్న విధంగా రివర్స్ వైపుకు టర్న్ చేసుకొని చూపిస్తున్న విధంగా స్టిచ్ వచ్చిన దగ్గరకు కరెక్ట్ గా ఇలా ఫోల్డ్ చేసి పావించు గ్యాప్ తో ఇలా స్టిచ్ వేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ పట్టీని స్టిచ్ చేసి రివర్స్ చేసిన తర్వాత రైట్ సైడ్ వైపుకు వస్తుంది కాబట్టి పావించు గ్యాప్ తో స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్ గా కనిపిస్తుంది. కఫ్ పైన వచ్చే హ్యాంగర్ కోసం డబల్ ఫోల్డింగ్ వేసిన క్లాత్ కి 1 ఇంచ్ వెడల్పు ఉండేలా ఇలా మార్క్ చేసి మార్కింగ్ పైనే స్టిచ్ వచ్చేలా ఇలా స్టిచ్ చేసుకొని రివర్స్ చేస్తున్నాను. మూలల క్లాత్ నీట్ గా రివర్స్ అవ్వడం కోసం ఇలా నీడిల్ హెల్ప్ తో రివర్స్ చేసుకుంటే చాలా నీట్ గా వస్తుంది. నీట్ గా రివర్స్ చేసుకున్న తర్వాత ఇలా యాంగర్ చివర్లో స్టిచ్ పడేలా యాంగర్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ యాంగర్ ని హ్యాండ్ కి జాయింట్ చేసుకోవాలి. ముందుగా మనం కఫ్ జాయింట్ చేసిన హ్యాండ్ ని ఇలా మిడిల్ కి ఫోల్డ్ చేసి మిడిల్ లో మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ రివర్స్ వైపు నుంచి ఈ మార్కింగ్ దగ్గరే యాంగర్ వచ్చేలా ఇలా స్టిచ్ చేసిన హ్యాంగర్ ని రైట్ సైడ్ వైపుకు పెట్టి ఇలా షో బటన్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఫినిషింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో లైక్ చేసి ఫాలో అవ్వండి.